కొరకు తన ప్రాణము పెట్టును. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుప్రక్కల ఎంతో మంది గొర్రెల కాపరులను మనం చూస్తా ఉంటాం. గొర్రెల కాపరులు వారి యొక్క గొర్రెలు కాయడానికి ఎక్కడో దూర ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, మంచి గడ్డి, వాటర్ ఉన్న స్థలాలకి వాటిని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్లి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చొని ఉంటారు. వాళ్ళు నిద్రపోరు. ఎక్కడంటే అక్కడ గొర్రెలను వదిలేసుకొని వారు ఉండరు. వాటిని కనిపెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా అడవి జంతువు వచ్చి వాటిని తినేస్తుందేమో, లేదా వేరే జంతువుల వల్ల వాటికి హాని కలుగుతుందేమో అని కాపరి ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఒకవేళ ఏదైనా ఒక అడవి మృగము కానీ, ఆహ్, ఇంకా ఏదైనా ఎవరైనా వచ్చి వాటికి హాని చేయాలి అని అనుకుంటే, వెంటనే ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంటే, వారిని ఎదుర్కోవడానికి వెళ్తారు వెళ్తాడు. తోడేలు కానీ, లేదా ఇంకా ఏమైనా సింహాలు, పులిలు ఇలాంటివి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తను ధైర్యంగా ముందుకెళ్ళి వాటితో పోరాడైనా సరే వాటిని గొర్రెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. యెస్. మన యేసయ్య కూడా ఆయన మనము గొర్రెలుగా ఉన్నాం ఆయనకి. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. గొర్రె యొక్క స్వభావం ఏంటంటే వెరీ గుడ్ క్వాలిటీ గొర్రెలకున్నాయి. ఏంటది అంటే కాపరికి లోబడేవి. ఎదురు తిరగవు. కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. అసలవి ఎక్కడ వెళ్తున్నాయో కూడా చూడవు. కేవలం కాపరి నడుస్తున్నాడా వాటి ముందు, అవి నడుచుకుంటూ తననే వెంబడిస్తూ వెళ్తాయి. తనెక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్తాయి. గొర్రెలు చాలా క్రమంగా పోతాయి. కానీ మేకలు ఎక్కడంటే అక్కడ తిరుక్కుంటూ ఉంటాయి. యేసయ్య తన బిడ్డల్ని మేకలతో పోల్చడం లేదు కానీ, గొర్రెలతో పోలుస్తున్నాడు. వై? బికాజ్ గొర్రె చాలా ఒబీడియంట్ ఆయననమాట. మనము కూడా యేసయ్యకు ఎలా ఉండాలంటే, విధేయత కలిగిన వారమై ఉండాల. మన కాపరి అయిన యేసయ్య మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కూడా మంచి కాపరిగా మనం ఉన్నప్పుడు మనం ఎలాగైపోతున్నామంటే మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్తలో ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. రోజు ఈ కాపరి 100 గొర్రెల్ని తీసుకొని అడవికి వెళ్తా ఉన్నాడు. వాటిని కాసుకుంటున్నాడు. వెళ్ళేప్పుడు లెక్క పెట్టుకుంటాడు. 1, 2, 3, 4 100 వరకు లెక్క పెట్టుకుంటాడు. మరలా వచ్చేప్పుడు కూడా 100 లెక్క పెట్టుకొనొస్తాడు. ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు కాపరి